హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే ఎందుకు బీరువా దగ్గరికి పోయినాను అనుకుంటున్నారా? నేనైతే చిన్నగా ఎప్పుడు మిషన్ కుట్టుకుంటూ చిన్నగా డబ్బులనేది పొదుపు చేసుకుంటూ ఉన్నానండి. అవైతే ఈరోజు తీయాల్సొచ్చింది. ఎందుకు తీయాల్సొచ్చిందో నేనైతే లాస్ట్‌లో చెప్తాను. మీకు కూడా ఇలా దాచుకునే అలవాటు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా చిన్నగా దాచుకోవడంలో బెనిఫిట్ అనేది ఏమక్కా అంటారేమో, చానా ఉందండి. ఒకరికే మనకేమన్నా అవసరమైనప్పుడు ఒకరి దగ్గరికి వెళ్లి డబ్బులు కావాలి అని చెయ్యి చాచి అడిగేదానికంటే మనము రూ. 10 ఖర్చు చేసే చోట రూ. 5 ఖర్చు చేసి రూ. 5 హుండీలో వేసుకున్నామంటే మనకంటే మించిన తోపు ఎవరు ఉండరండి. ఎందుకు చెప్తున్నానంటే డబ్బు విషయంలో మాత్రం నేను చాలా బాధపడ్డానండి. నీకేముందిలే అనిన వాళ్ళు కూడా పర్వాలేదు అనేటట్లు అయ్యాను. ఎందుకిలా చెప్తున్నానంటే, ఏమో అలా చెప్పాలనిపించింది. డబ్బైతే మన దగ్గర కంపల్సరీగా ఉండాలండి. నా కష్టంతో దాసిపెట్టిన డబ్బులండి. నా సంతోషానికి హద్దులు లేవనుకోండి ఇంకా. ఇలా కష్టపడి నేను రూపాయికి రూపాయి దాసిపెట్టుకునే డబ్బులైతే ఇది రెండోసారి. ఇలా దాసిపెట్టుకునే డబ్బులైతే నేను వేస్ట్ అయితే ఏమీ చేయలేదండి. నేనేం కావాలో అవి కొనుక్కున్నాను. ఇంకా మా చిన్నోడు, పెద్దోడు కూడా హుండీలో వేసుకున్నారు. అవకని మీకు వీడియో తీసి పెడతాను. చిన్న పిల్లలకు కూడా ఇలా అలవాటు చేయండి. ఎందుకంటే పిల్లలకు కూడా మనం ఇలా నేర్పించాలి. డబ్బుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతుంది అని చెప్తానన్నాను కదా! నా దగ్గర ఇప్పుడు నేను తీసుకునే డబ్బుల్లో అయితే 40,000 ఉందండి. 40,000 అయితే కూడబెట్టాను. చూడండి. ఓకే. బాయ్.